తమిళ సినిమా ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంతో ఏలిన స్టార్ హీరోలు కమల్ హాసన్ ఒకరు. ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. సో రీసెంట్గా శంకర్ డైరెక్షన్లో చేసిన భారతీయుడు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆశించిన మేర విజయాన్ని అయితే సాధించలేదు. కాబట్టి ఇప్పుడు మణిరత్నం చేస్తున్న థగ్ లైఫ్ సినిమా మీద పూర్తిగా ఫోకస్ పెట్టారు. సో వీళ్ళిద్దరి కాంబోలో 87లో వచ్చిన నాయకుడు సినిమా, అప్పటి నుంచి వీళ్ళ కాంబినేషన్లో మరి సినిమా రాలా. అప్పట్లో నాయకుడు సినిమా సూపర్ డూపర్ సక్సెసే కాదు, ఇండియాలోని ఆల్ టైమ్ టాప్ 10 సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయిందంటే అసలు డౌటే అక్కర్లేదు. అలాంటి ఒక కాంబినేషన్లో ఎంతో అద్భుతమైన సినిమాలకి సంబంధించి డిఫరెంట్ రోల్స్ చేస్తూ వచ్చాడు. ఆయన చేసిన ప్రతి క్యారెక్టరు చాలా చాలా గుర్తుండిపోయేదే. పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల్ని కట్టిపడేయడంలో కమల్ తర్వాత ఎవరైనా. సో కె విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన స్వాతి ముత్యం ఒక ట్రెండ్ సెటర్. ఏమీ తెలియని ఒక అమాయకుడు క్యారెక్టర్లో అసలు ఆయన యాక్టింగ్ వేరే లెవెల్, ఎక్స్ప్రెషన్స్ అయితే మైండ్ బ్లోయింగ్. ఇక ఆ సినిమా సూపర్ సక్సెస్ అవడంలో సౌత్ సినిమా ఇండస్ట్రీలో అప్పటికే స్టార్ హీరోలో ఉన్న రజనీకాంత్, చిరంజీవికి సైతం ఆ సినిమా చూడగానే భయం పుట్టేస్తుందట. ఎందుకంటే కమల్ మెంటలీ డిసార్డర్ పర్సన్ పాత్రలో నటించి కూడా సూపర్ సక్సెస్ అయ్యారంటే అసలు మామూలుగా కాదు. ఇక అప్పటికి సౌత్లో ఉన్న సినిమా అభిమానులందరూ తమ హీరో ఫైట్లు చేయాలి, పాటలు చేయాలి, కామెడీలు చేయాలి, రొమాన్స్ చేయాలనుకునే టైంలో ఉండేవాళ్ళు. ఆ ఫార్మాట్ మొత్తాన్ని బ్రేక్ చేస్తూ స్టోరీని హీరోగా మార్చాడు కమల్. సో దాంతో రజనీకాంత్, చిరంజీవి గారు అప్పట్లో సినిమా కోసం కమర్షియల్ కథలను ఎంచుకునేవారు. కానీ వాళ్ళు రిలీజ్ చేసిన సినిమా ఇదే అయింది. అందుకే ఆ సినిమా తర్వాత చిరంజీవి గారు బాలచంద్ర గారి దర్శకత్వంలో రుద్రవీణ చేశారు. ఆ సినిమా కూడా అంతే, కంటెంట్ బేస్డ్ సినిమా. కానీ ఎందుకో అది పెద్దగా ఆడలేదు. కానీ చిరంజీవి గారికి యాక్టింగ్ పరంగా అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. ఇక మొత్తానికి సౌత్ ఇండియాలో స్టార్ హీరోలుగా ఉన్న రజనీకాంత్, చిరంజీవులకి భయం పుట్టించిన స్టార్ హీరో అప్పట్లో కమల్ అట. ఈ విషయాన్ని వాళ్లే చెప్తారు. అప్పటికి ఇప్పటికీ అలాంటి ఒక డిజబిలిటీస్ క్యారెక్టర్స్ ఉన్న ఒక రోల్స్ చేయాలంటే కమల్ హాసన్ వల్లే అవుతుందని వాళ్ళ ఫ్రెండ్స్, కొలీగ్స్ అయిన చిరంజీవి గారు అలాగే కమల్ హాసన్ గురించి రజనీకాంత్ గారు చెప్తూ ఉంటారు. అతను ఒక మించిన మంచి నటుడు లేరని చెప్పడంలో డౌటే లేదు. ఇక కమల్ హాసన్ ఇప్పుడు థగ్ లైఫ్, భారతీయుడు 3, విక్రమ్ 2 లాంటి ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు.